Hello, my dear friends. Welcome to IC. Welcome to the Hindu Heterogeneous Analysis Cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 15th డిసెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద థింగ్స్ దట్ రిలేటెడ్ టు 15th డిసెంబర్ న్యూస్ పేపర్. సో హెటరోజెనస్ అనాలిసిస్, రివిజన్, అసైన్మెంట్ అండ్ వొకాబులరీ. సో మనం అసైన్మెంట్తో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్. ఇప్పుడు మనం చేసింది అదే కదా, అసైన్మెంట్ సొల్యూషన్, రైట్? ఫైనల్ రెజల్యూషన్ పాస్డ్ said that the UNGA expressed grave concern on the catastrophic humanitarian situation in the Gaza Strip while demanding an immediate ceasefire. Ceasefire అంటే మీకు తెలుసు కదా, శాంతిని మళ్ళీ నెలకొల్పడం అంటే ఈ ఫైర్ని ఆపేయండి. ఫైరింగ్ అంటే అక్కడ సో యుద్ధ వాతావరణాన్ని ఆపేసి శాంతిని నెలకొల్పడాన్ని ఈ కాల్ ఇట్ as సీజ్ అంటే స్టాప్, సీజ్ ఫైర్, ఓకే, కాల్పుల విరమణ అని అంటాం తెలుగులో, రైట్? సో ఆ ఫైనల్ రెజల్యూషన్ పాస్డ్ సెట్ దట్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫైనల్ రెజల్యూషన్ పాస్ అయినటువంటి ఫైనల్ రెజల్యూషన్ స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు ఏ అనే ఆర్టికల్ని వాడకూడదు. ద ఫైనల్ రెజల్యూషన్, ఆ పాస్ అయినటువంటి ఫైనల్ రెజల్యూషన్ ఏం చెప్పదలుచుకుంటుంది? UNGA, దాని ముందు ఆర్టికల్ దా వచ్చింది చూసారా? సో ఇట్ ఈస్ కరెక్ట్. ఎక్స్ప్రెస్డ్ గ్రేవ్ కన్సర్న్. గ్రేవ్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. గ్రేవ్ ఎక్స్ప్రెస్డ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్ కాబట్టి నౌన్ రావాలి. సో నౌన్ వచ్చింది. సో ఆ నౌన్కి సంబంధించినటువంటి యాడ్జెక్టివ్ గ్రేవ్. గ్రేవ్ అంటే సీరియస్, మీకు తెలుసు. కన్సర్న్ అంటే ఇబ్బంది కదా. అయితే కెటాస్ట్రాఫిక్ హ్యుమానిటేరియన్ సిచ్యువేషన్, ఓకే. అయితే ఆన్ అనే ప్రిపోజిషన్ వాడచ్చా? ఓవర్ ద, దాని మీద, ఓకే. సో ఇటువంటి సిచ్యువేషన్ పైన గ్రేవ్, సీరియస్ ఇష్యూ, చాలా సీరియస్ కన్సర్న్ని చూపిస్తుంది. ఓవర్ ద కెటాస్ట్రాఫిక్ హ్యుమానిటేరియన్ సిచ్యువేషన్ ఇన్ ద గాజా స్ట్రిప్, ఓకే, దట్ ఈస్ యువర్ కన్సర్న్. ఓవర్ ద, ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయమ్మా? తర్వాత ఇమీడియట్ కదా. సో ఇది మనకి వవెల్. సో యాన్, సీజ్ ఫైర్ సింగులర్ కాబట్టి యాన్ ఇమీడియట్ సీజ్ ఫైర్, దట్ ఈస్ కరెక్ట్. గ్రేట్, కరెక్ట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు చేంజ్ ద, ఎక్కడెక్కడైతే మార్పులు చేయాలో అవి అసైన్మెంట్ సొల్యూషన్. తర్వాత వీ విల్ టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ, రైట్? సో రివిజన్లో మనకి చూడండి ఈ వర్డ్స్ ఉన్నాయి 6. రోజు మనం చేసినటువంటి 6 వర్డ్సే కదా. ఈరోజు కూడా 6 వర్డ్స్, కాకపోతే నిన్న ఎట్టోడియల్లో డిస్కస్ చేసినటువంటి వర్డ్స్ని మనం ఈరోజు ఒకసారి పునశ్చరణ చేసుకోబోతున్నాం. సో ప్లీజ్ ట్రై టు డూ దెమ్ ఆన్ యువర్ ఓన్ బిఫోర్ ఐ డెలివర్. నేను డెలివర్ చేసే ముందే మీరు దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నించండి, తర్వాత మ్యాచ్ చేసుకోండి. వీడియోని కావాలంటే పాజ్ చేసుకోవచ్చు. రీపాట్రియేట్ అన్నాడు. రీ అంటే అగైన్, అంటే తిరిగి మళ్ళీ వారి స్వదేశానికి చేరుకోవడం, రీపాట్రియేట్ అని అంటాం కదా. సో చూడండి ఒకసారి, ఇక్కడ ఏదో మిస్టేక్ ఉందమ్మా. ఇక్కడ విరియోన్స్ అని పడింది, ఇది విజనరీ, ఓకే. దీన్ని మీరు చేంజ్ చేసుకోండి. ఇట్ ఈస్ విజనరీ, VISIO, విజనరీ, ఓకే. మైగ్రెంట్ డిపోర్టేషన్, రైట్? సో రీపాట్రియేట్కి దగ్గరగా ఉన్న వర్డ్ ఏదమ్మా? తిరిగి దేశానికి మళ్ళీ వచ్చేయడం, మైగ్రాంట్ అని చెప్పొచ్చా? ఎస్, మైగ్రాంట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. రీపాట్రియేట్ నౌన్, అది కూడా కామన్ నౌన్ అవుతుందా? కామన్ నౌన్ అవుతుంది. సో విచ్ విల్ బి మైగ్రెంట్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవడం, రీపాట్రియేట్ అవ్వడం, ఓకే. స్వదేశానికి తిరిగి వచ్చేయడం, మైగ్రెంట్. సో ప్రోయాక్టివ్, ఇది యాడ్జెక్టివ్. ప్రో కనిపించిందంటే ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ కదమ్మా. ప్రో ఈజ్ పాజిటివ్. సో ప్రోయాక్టివ్ అంటే ముందుగానే, అంటే ఎంతూజియాస్టిక్గా ఉండడం, జరగక ముందే, ఇష్యూ ఏమైనా క్రియేట్ అవ్వకముందే అలర్ట్గా ఉండడం, ప్రోయాక్టివ్ మెజర్స్ అని అంటారు. సో ప్రోయాక్టివ్ అంటే ఇప్పుడు మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి? ప్రోయాక్టివ్, ఓకే. విజనరీ అంటే ముందుగానే కదా. విజనరీ అంటే ఏంటమ్మా? బేసిక్గా ముందుగానే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఫార్ సైటెడ్ అని చెప్పచ్చా? ఫార్ సైటెడ్ ఆర్ ఫోర్ సైటెడ్ అని కూడా చెప్పచ్చు. ఫార్ సైటెడ్ ఆర్ యూ కెన్ సే ఫోర్ సైటెడ్. ఫోర్ అంటే బిఫోర్, ముందుగానే. విజనరీ అంటే ఏంటి? ఫ్యూచర్ని ముందుగానే ప్రిడిక్ట్ చేసి దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయడం. సో డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సక్కర్, నౌన్, పాజిటివ్. సక్కర్ అంటే రిలీఫ్, కొంత ఎయిడ్, అసిస్టెన్స్, హెల్ప్. డిఫికల్ట్ టైమ్స్లో మనం ఉండేటప్పుడు మనకు అందించేటువంటి సపోర్ట్నే మనం సక్కర్ అంటాం. అంటే రిలీఫ్కి దగ్గరగా ఉన్న వర్డ్.
రిలీఫ్ అని చెప్పొచ్చు, హెల్ప్ అని చెప్పొచ్చు, ఎయిడ్ అని చెప్పొచ్చు, అసిస్టెన్స్ అని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనకి సినానిమ్స్ అవుతాయి కదా. సో ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత రిఫోర్మా అంటే ఏంటమ్మా? ఇది నౌనే. అంటే ఫోర్స్ఫుల్గా ఎవరైతే ఆశ్రయం కోసం వస్తారో మన కంట్రీకి, మనం వాళ్ళని తరిమేయడం. సో దట్ ఈస్ రిఫోర్మా. అంటే డీపోర్టేషన్ చూసారా, పోర్ట్ డీపోర్ట్ అంటే వాళ్ళని ఫోర్స్ఫుల్గా వారి దేశానికి తిరిగి పంపించడాన్నే పోర్ట్ అంటే టు క్యారీ, పిఓఆర్టీ పోర్ట్, పోర్టబుల్ డివైజెస్ అంటారు. సో పోర్ట్ అన్నది మనకి క్యారీ అనే మీనింగ్ వచ్చేటువంటి రూట్ వర్డ్, క్యారీ, పోర్టబుల్ డివైజెస్ అని అంటారు అందుకని. ఓకే, సో ఇంపోర్టు, ఎక్స్పోర్టు, డీపోర్ట్, తిరిగి పంపించేయడం, డీపోర్ట్. ఓకే, సో ఆ విధంగా మనకి రిఫోర్మా అంటే డీప్. ఈ పదం నేను మనకు వచ్చింది కదా, నాన్ రిఫార్మెంట్ పాలసీ, ఇండియాకు ఉన్నటువంటి ప్రిన్సిపల్ అని చెప్పాడు కదా, నాన్ రిఫోర్మా అని వచ్చింది. సో అది మీరు గుర్తు తెచ్చుకోగలిగితే యూ కెన్ ఈజీలీ మార్క్ ద ఆన్సర్. తర్వాత అసర్టైన్ అనేది వర్బ్. అంటే మేక్ ష్యూర్, అంటే మీరు దాన్ని ఫైండ్ చేయడం, కనుక్కోవడం. అసర్టైన్ చేయడం అంటే ఫ్యాక్ట్ని వెరిఫై చేసుకోవడం అని చెప్పచ్చు. ఓకే, డిటర్మైన్, డయాగ్నోస్. ఓకే, డిటర్మైన్ అని చెప్పచ్చు, డయాగ్నోస్, డెడ్యూస్, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్. క్లియర్? సో బి షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత కన్సెంట్ అంటే అప్రూవల్, అనుమతి అంటాం కదా. సో కన్సెంట్ ఈస్ తెలిసిందే, ఇది కన్సెన్సస్ అని అంటారు, అది నౌన్. అగ్రిమెంట్ కదా, అగ్రిమెంట్ని ఏకాభిప్రాయాన్ని ఉద్దేశించి కన్సెన్సస్ అంటారు. కన్సెంట్ అంటే అప్రూవల్. సో ఇది నౌన్. సో అప్రూవల్కి దగ్గరగా ఉన్న వర్డ్ ఏదమ్మా? అకార్డ్ ఆర్ యూ కెన్ సే అగ్రిమెంట్. అంతేనా? ఒప్పందం, అంతేనా? అకార్డ్ అంటే ఒప్పందం కదమ్మా. అగ్రిమెంట్ అని కూడా మనం చెప్పచ్చు. అసెంట్, అగ్రిమెంట్ ఆర్ శాంక్షన్. అసెంట్ అని కూడా చెప్పచ్చు. ప్రెసిడెంట్ గేవ్ హీజ్ అసెంట్ అంటాం కదా. సో అంగీకారం, ఆమోదం. సో ఆ మీనింగ్లో మనకి ఈ పదాలు వస్తాయి. రైట్? సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ రిలేటెడ్ టు yesterday's vocabulary, revision vocabulary, right? Next we will move on to, already assignment అయిపోయింది. యా, దిస్ ఈజ్ అవర్ టుడేస్ ఎడిటోరియల్ మనకు వచ్చినటువంటి హెడ్డింగ్ ఏంటమ్మా? కీపింగ్ ఇట్ రెలవెంట్. ఓకే, కీపింగ్ ఇట్ రెలవెంట్ అనే శీర్షికతో మనకి ఈరోజు రైట్ మనకి ఆర్టికల్ అనేది కనిపిస్తుంది. రెలవెంట్ అంటే ఏంటమ్మా? ప్రస్తుతం కూడా సందర్భయోచితంగా అంటాం కదా. సో ఏదైనా సందర్భయోచితంగా ఉండడాన్నే యు కాల్ ఇట్ యాజ్ సందర్భోచితంగా ఉండడం. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ రెలవెంట్. ఓకే, కీపింగ్ ఇట్ రెలవెంట్. దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, రెలవెన్స్ నౌన్. ఓకే, అయితే దేనికి సంబంధించిన రెలవెన్సీ? కాప్ మీటింగ్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. మీటింగ్స్ మస్ట్ యూజ్ క్లైమేట్ సైన్స్ టు ప్రమోట్ జస్టిస్ అండ్ ఈక్విటీ. జస్టిస్, ఈక్విటీ, ఈ పదాలు చాలా పాజిటివ్ వర్డ్స్. జస్టిస్ అంటే న్యాయం, ఈక్విటీ అంటే ధర్మం అనే మీనింగ్ వస్తుంది. ధర్మం అంటే ఏంటి? జనరల్గా ఈక్విటీ అంటే ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈక్వాలిటీకి ఈక్విటీకి డిఫరెన్స్ తెలియాలి మీరు. ఈక్వాలిటీ అంటే సమానత్వం, ఈక్విటీ అంటే ఏంటంటే సమానత్వంలో కూడా కొన్ని భేదాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు ఏమైందంటే భూములు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా సో ఇంత భూమి ఉంటే ఇంత కాంపన్సేషన్ ఏదో అది వచ్చింది కదా మనకి. ల్యాండ్స్ ఉన్న రైతులకి ఇంత డబ్బులు అనేది రిఫ్లెక్ట్ అయింది అకౌంట్లో. సో ఎవరికైతే ఎక్కువ మనీ ల్యాండ్స్ ఆల్రెడీ ఉన్నాయో వాళ్ళకి చాలా ఎక్కువ డబ్బులు చేరిపోయాయని చాలా పెద్ద అభియోగం వచ్చినప్పుడు, అంటే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ అనేది లేవనెత్తడం జరిగింది. సో అది ఈక్విటీ అవ్వదు. ఈక్విటీ అంటే ఏంటి? లేని వాళ్ళకి ఇవ్వాలి, ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మీరు మరింత రీసోర్సెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వడం వలనది దట్ ఈస్ కంప్లీట్లీ అన్ఫేర్ కదా. సో అదే ఈక్విటీ అనమాట. సో ఎవరికి ఎంత అవసరమో అంత ఇవ్వాలి, అవసరం లేని వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఉన్న వాళ్ళకి మరింత ఇచ్చే ప్రయత్నం అయితే చేయకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఈక్విటీ. ఓకే, ధర్మం, న్యాయం, ధర్మం. అయితే ఈ మీటింగ్స్ని దేనికి ఉపయోగించుకోవాలంట? క్లైమేట్ సైన్స్ని ప్రమోట్ చేయడానికి. క్లైమేట్ సైన్స్ని ప్రమోట్ చేయడానికి కాదు, జస్టిస్ని, ఈక్విటీని ప్రమోట్ చేయడానికి. దేన్ని యూజ్ చేసి? ఈ క్లైమేట్ సైన్స్. వాట్ డూ యూ మీన్ బై క్లైమేట్ సైన్స్? క్లైమేట్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ క్లైమేట్. క్లైమేట్ యొక్క సైంటిఫిక్ స్టడీనే మనం క్లైమేట్ సైన్స్ అని అంటాం. ఓకే, అంటే ఎక్కడెక్కడ పొల్యూషన్ ఎక్కువ క్రియేట్ అవుతుంది, ఎమిషన్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి,
సో ఏ కంట్రీస్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ బిహైండ్ దెమ్, సో ఏ ఫ్యూయల్స్ వాడటం వల్ల అవి జనరేట్ అవుతున్నాయి. సో ఇవంతా స్టడీ చేయడం అంటే క్లైమేట్ ఇంపాక్ట్ కావడానికి రీజన్స్ని ఒక సైంటిఫిక్ వేలో స్టడీ చేయడాన్ని యూ కాల్ ఇట్ అస్ క్లైమేట్ సైన్స్. అయితే ఈ స్టడీని మనం ఈ మీటింగ్స్లో వాడతాం కదా, మస్ట్ యూస్ ఈ క్లైమేట్ సైన్స్ని ఈ మీటింగ్స్లో జస్టిస్ని ఈక్విటీని ప్రమోట్ చేయడానికి ఈ మీటింగ్స్ వేదికగా ఉండాలి అన్నట్టుగా చెప్తున్నాడు. సో ఇది మనకి క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఆర్టికల్గా మనకి అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే క్లైమేట్ చేంజ్కి రిలేటెడ్ అయినటువంటి ఆర్టికల్స్ ఎప్పుడు కూడా సో యూ నీడ్ టు ఆల్వేస్ హ్యావ్ అ గ్లాన్స్, దానిపైన మీరు ఎప్పుడు కూడా ఫోకస్ పెడుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. సో ఇక్కడ ఏమంటుందంటే సిన్స్ 1995 ఒకసారి గో త్రూ ద ఆర్టికల్ అమ్మ. 1995 when the first of the United Nations Conference of Parties, చూసారా ఇది మనకి COP అంటే అబ్రివేషన్ అమ్మ, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అంటారు. యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి అదొక సదస్సు, కాన్ఫరెన్స్ అంటే సదస్సు కదా తెలుగులో, వాజ్ ఆర్గనైజ్డ్ 1995. ఇట్ హ్యాస్ అండర్గాన్ అ రిమార్కబుల్ షిఫ్ట్ ఇన్ క్యారెక్టర్. సో ఒక రిమార్కబుల్ షిఫ్ట్ అంటే ఒక్కసారిగా ఒక గణనీయమైనటువంటి ఒక మార్పు అని అంటాం కదా, సో ఆ చేంజ్ రైట్ విశేషమైనటువంటి మార్పుని పొందింది, విశేషమైనటువంటి మార్పు, రిమార్కబుల్ షిఫ్ట్. ఫ్రమ్ స్టఫీ క్లోజ్డ్ డోర్ మీటింగ్స్ పీపుల్డ్ బై, చూసారా పీపుల్ని వర్బ్గా వాడాడు, బై బ్యూరోక్రాట్స్ అండ్ టెక్నోక్రాట్స్, దే హ్యావ్ మార్ఫ్డ్ ఇంటూ అ కార్నివల్. అయితే ఒక ట్రాన్స్ఫర్మేషన్ చెప్తున్నాడు. మార్ఫ్డ్ అనే పదం, మార్ఫ్ అంటే ఏంటంటే స్ట్రక్చర్. జనరల్గా మార్ఫ్ అనే రూట్ వర్డ్ మీకు ఎప్పుడైనా కనిపించిందంటే విచ్ ఈస్ టాకింగ్ అబౌట్ స్ట్రక్చర్, దాని యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్స్ని ఉద్దేశించి మార్ఫ్ అంటే ట్రాన్స్ఫార్మ్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. మార్ఫ్డ్ ఇంటూ ఏ కార్నివల్. ఒకప్పుడు ఎలా ఉండేయంట ఈ మీటింగ్స్, క్లోజ్డ్ డోర్ అండ్ స్టఫీ. స్టఫీ అంటే క్లోజ్డ్ డోర్, స్టఫీ అంటే చాలా ఎక్కువ మందితో నిండిపోవడం. ఎప్పుడైనా అంటారు చూసారా ఐఎమ్ స్టఫ్డ్ అంటాం, అంటే ఐ కెనాట్ ఈట్, ఐఎమ్ స్టఫ్డ్ అంటే ఇంకా నేను ఇంకేం తీసుకోలేను, అంటే కంప్లీట్గా మనుషులతో నిండిపోవడం. దేర్ ఈజ్ నో స్పేస్ ఫర్ వెంటిలేషన్ అనే మీనింగ్లో మనకి స్టఫీ. ఓకే, సో నిండిపోవడం అనే మీనింగ్ వస్తుంది. క్లోజ్డ్ డోర్ మీటింగ్స్ అంటే అర్థం ఏంటంటే కొంతమంది స్పెసిఫిక్ పీపుల్ మాత్రమే అందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అందులో వాళ్ళు ఎవరంటే బ్యూరోక్రాట్స్ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్, టెక్నోక్రాట్స్ టెక్నికల్గా ఎక్స్పర్ట్స్, టెక్నోక్రాట్స్ అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్, వాళ్ళకి మాత్రమే, ఆ లిమిటెడ్ పీపుల్కి మాత్రమే ఈ మీటింగ్స్లో పాలు పంచుకునేటువంటి అవకాశం దొరికేది ఒకప్పుడు. అవి మెల్లమెల్లగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాయంట 1995లో మొదలుకున్నటువంటి ఈ COP మార్ఫ్డ్ ఇంటూ ఏ కార్నివల్. కార్నివల్ అంటే ఫెస్టివల్. ఓకే ఓకే దాన్నే మనం ఏమంటాం అంటే ఫెస్టివల్. ఓకే, సో ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ అఫీషియల్ డమ్ హ్యాస్ ఆఫ్ కోర్స్ గ్రోన్ with the UN Climate Secretariat bursting at the seams with reams of subsidiary bodies. Bursting at the seams, ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్ అమ్మా. with reams of subsidiary bodies. Official down has of course grown. ఓకే, అధికారికమైనది అని చెప్పడానికి మనం అధికార బలం అంటాం. ఐక్యరాజ్య సమితి వాతావరణ సచివాలయం అధికార బలం పెరిగింది. అనుబంధ సంస్థలు అంటాం. సబ్సిడరీ బాడీస్ అంటే అనుబంధ సంస్థలు. రీమ్స్ అంటే బండిల్స్ అనే మీనింగ్ మనకు వస్తుంది. ఓకే, గ్రూప్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. రీమ్స్ ఆఫ్ పేపర్ అని అంటాం, బండిల్స్ ఆఫ్ పేపర్స్ అంటాం కదా, అలానే అనుబంధ సంస్థలు. ఓకే, బర్స్టింగ్ ఎట్ ద సీమ్స్ అంటే ఓవర్ఫ్లోయింగ్, ఫుల్ ఆర్ ఓవర్ఫ్లోయింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఫుల్ ఆర్ ఓవర్ఫ్లోయింగ్, చాలా ఓవర్ఫ్లో అయిపోవడం అంటే బయటకు వచ్చేస్తుంటుంది కదా ఓవర్ఫ్లో అయిపోయి. సో దట్ ఈస్ కాల్డ్ బర్స్టింగ్ ఎట్ ద సీమ్స్. సెక్రటేరియట్ బాగా బిజీ అయిపోవడం. ఓకే, బికాస్ ఆఫ్ సబ్సిడరీ బాడీస్, అనుబంధ సంస్థలు. వర్కింగ్ గ్రూప్స్. ఓకే, అండ్ ఇంట్రికేట్లీ కన్వల్యూటెడ్ ఎజెండా ఐటమ్స్. ఓకే, సో ఏ వేటితో నిండిపోయామ్మా? సో ఒకటి వర్కింగ్ గ్రూప్స్, అనుబంధ సంస్థలు, సంక్లిష్టమైన ఎజెండా అంశాలతో నిండిపోయి ఉన్నాయి. ఇంట్రికేట్లీ అంటే కాంప్లెక్స్, సంక్లిష్టమైన అంటాం కదా, దట్ ఈస్ ఇంట్రికేట్, కాంప్లెక్స్. కన్వల్యూటెడ్ ఎజెండా, ఎజెండా అంటే మనం చేయాల్సినటువంటి పాయింట్స్, ఏవేవైతే చేయాలి అనుకునే ఒక పాయింట్స్ రూపంలో మనం పెడతాం, దాన్ని ఎజెండా అని అంటాం. ఓకే, సో బట్ దిస్ హ్యాస్ బీన్ అకంపనీడ్ బై, సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అకంపనీడ్తో బై అనే ప్రిపోజిషన్, ఫిక్స్డ్ ప్రిపోజిషన్. బై ద బర్జియానింగ్ ఆఫ్ యాక్టివిస్ట్ గ్రూప్స్, ఇండిజినస్ గ్రూప్స్,
బిగ్ అండ్ స్మాల్ బిజినెస్, కన్సల్టెన్సీస్, ట్రేడర్స్ అండ్ ఎ వాస్ట్ మీడియా ప్రెజెన్స్. అయితే ఒకప్పుడు ఇట్లా మాత్రమే పరిమితమైనవి మెల్లమెల్లగా దాని యొక్క కోర్స్ అన్నది పెరుగుతూ విస్తరిస్తూ పోయింది. ఫుల్ అయిపోయింది, ఓవర్ఫ్లో అయిపోయింది సబ్సిడరీ బాడీస్తో, వర్కింగ్ గ్రూప్స్తో, కన్వల్యూటెడ్ ఎజెండా ఐటమ్స్తో. అట్లానే దీంతో పాటుగా యాక్టివిస్ట్ గ్రూప్స్, బర్జియానింగ్ అంటే ఇంక్రీజింగ్ అనే మీనింగ్ వస్తుంది. బై ద బర్జియానింగ్ ఆఫ్ అంటే విపరీతంగా పెరిగిపోవడం, బర్జియానింగ్ మీన్స్ డే బై డే ఇంక్రీజ్ అయిపోవడం. యాక్టివిస్ట్ గ్రూపులు కూడా మెల్లగా అందులో భాగం కావడం స్టార్ట్ అయింది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో. తర్వాత ఇండిజినస్ అంటే లోకల్ గ్రూప్స్, సో నేటివ్ అంటాం కదా, సో ఆ పర్టికులర్ లోకల్ గ్రూప్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశారు. అలానే చిన్న పెద్ద బిజినెస్లు, కన్సల్టెన్సీస్, ట్రేడర్స్, అలానే వ్యాస్ట్ మీడియా ప్రెజెన్స్. మీ అందరికీ తెలిసిందే మీడియా ఎంత పెనట్రేట్ అవుతుందో సొసైటీలో. సో దాని యొక్క ప్రెజెన్స్ అనేది మనం సెపరేట్గా మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి మూమెంట్ని ఎవ్రీ సెకండ్లో ఏం జరుగుతుందో అనేది ప్రజలందరికీ తెలియజేయడంలో మీడియా అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది. ప్రెజెన్స్, సో దాని యొక్క ప్రెజెన్స్ it is on the one hand fair to conclude that this is a welcome development, and due to the growing awareness of how anthropogenic climate change amplified by centuries of industrialization poses an existential threat to humanity. ఓకే, దిస్ ఈజ్ ఎ వెల్కమ్ డెవలప్మెంట్. వన్ హ్యాండ్ ఒకవైపు చూసుకుంటే ఫెయిర్ అంటున్నాడు. ఫెయిర్ అంటే అర్థం ఏంటమ్మా? జస్టిస్. జస్ట్ అనే పదం వాడతాం. జస్ట్ అన్నా ఫెయిర్ అన్నా ఓకే, ఇట్స్ గుడ్ అని చెప్పడం. సంథింగ్ విచ్ ఈస్ సమంజసం అంటాం కదా, దాన్నే మనం ఫెయిర్ అని అంటాం. టు కంక్లూడ్, ఏమని కంక్లూడ్ చేయొచ్చు? దిస్ ఈజ్ ఎ వెల్కమ్ డెవలప్మెంట్, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. అండ్ డ్యూ టు ద గ్రోయింగ్ అవేర్నెస్ ఆఫ్ హౌ ఆంథ్రోపోజెనిక్ క్లైమేట్ చేంజ్ amplified by centuries of industrialization poses an existential threat to humanity. మానవాళికి ఒక రకమైనటువంటి ముప్పుని తీసుకురావడం. ఎగ్జిస్టెన్షియల్ అంటే ప్రస్తుతానికి ఒక ముప్పును తీసుకొస్తుంది. దేనివల్లమ్మా ఆ అవేర్నెస్ దేనివల్ల పెరిగింది? దేని మీద అవేర్నెస్ పెరిగింది? ఆంథ్రోపోజెనిక్ క్లైమేట్ చేంజ్ అంటున్నాడు. అంటే ఇన్వాల్వింగ్ హ్యూమన్స్. ఆంథ్రోపో ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్స్. ఆంథ్రోపో అనే రూట్ వర్డ్ అనేది హ్యూమన్స్కి రిలేట్ అయినటువంటి ఒక రూట్. ఆంథ్రోపాలజీ అంటాం కదా, స్టడీ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. సో ఆంథ్రోపోజెనిక్ క్లైమేట్ చేంజ్ అంటే కాజ్డ్ బై హ్యూమన్స్ అని చెప్పొచ్చు. జెనిక్ అంటే, జెన్ అంటే ఏంటమ్మా? ఆరిజిన్. సో కాజ్డ్ బై హ్యూమన్స్, ఆ క్లైమేట్ చేంజ్ ఇండ్యూస్డ్ బై హ్యూమన్ డిజరప్షన్, దాన్నే మనం ఆంథ్రోపోజెనిక్ క్లైమేట్ చేంజ్ అని అంటాం. యాంప్లిఫైడ్ బై, అయితే అది ఎలా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిందంట? సెంచరీస్ ఆఫ్ రెవల్యూషన్, శతాబ్దాలుగా. శతాబ్దం అంటామా? సెంచరీస్, ఎస్. దశాబ్దం అంటే 10 years, డెకేడ్. ఇది సెంచరీస్ కాబట్టి దశాబ్దాలుగా పారిశ్రామీకరణ అంటాం. ఇండస్ట్రియలైజేషన్, పెరిగిపోతున్నటువంటి పరిశ్రమలు. సో అవి ఒక మానవాళికి ముప్పుని తెస్తున్నాయి, పోజెస్ అంటే తెస్తున్నాయి. ఓకే, క్లైమేట్ డెనయలిస్ vociferous and significant in power corridors even until a decade ago are now relegated to the obscurity of the dark net, along with flat earthers and their ranks filled by parvenus and the pivoting merchants of the fossil fuel era who see opportunity in the messianic espousal of renewable energy. చాలా ఇంపార్టెంట్ లైన్ ఇది. అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. నార్మల్గా దీనికోసం కొంచెం రీసెర్చ్ చేయాలి మీకు, ఎందుకంటే వర్డ్స్ కూడా అన్ని చాలా కొత్తగా మీకు కనిపిస్తాయి. సో ఈ ఆర్టికల్లో ఖచ్చితంగా మీరు కొత్త వర్డ్స్ అయితే ఈరోజు చూస్తారు. క్లైమేట్ డెనియలిస్ అంటే క్లైమేట్ చేంజ్ వల్ల, అంటే చాలా ఫ్యాక్టర్స్ వల్ల క్లైమేట్ చేంజెస్ అన్నది చాలా ముప్పు వాటిల్లుతుంది అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మని వ్యక్తుల్ని మనం క్లైమేట్ డెనియలిస్ అంటాం. డెనై అనే వర్బ్కి నౌన్ ఫామే డెనియలిస్. సో క్లైమేట్ చేంజ్ని వాళ్ళు అంత సీరియస్గా తీసుకునే వాళ్ళు, దాన్ని డెనై చేసేవాళ్ళు, అంగీకరించిన వాళ్ళు క్లైమేట్ డెనియలిస్ అంటాం. వొసిఫరస్ అంటే ఏంటమ్మా? వాయిస్. సమ్వన్ ఈజ్ వొసిఫరస్ అంటే వారి వాయిస్ని వాళ్ళు బిగ్గరగా చెప్పే ప్రయత్నం చేసే వాళ్ళని మనం వొసిఫరస్ అంటాం. హూ ఆర్ వొసిఫరస్. అండ్ సిగ్నిఫికెంట్ ఇన్ పవర్ కారిడార్స్ అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉండేవాళ్ళు. సిగ్నిఫికెంట్ అంటే హూ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ పవర్ కారిడార్స్. ఈవెన్ అంటిల్ డికేడ్ ఎగో, 10 సంవత్సరాల క్రితం ఎవరైతే పవర్ కారిడార్స్లో ఉండేవారో, చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉండేవారో, ఆర్ నౌ రిలిగేటెడ్. ప్రస్తుతం చూసుకుంటే 10 సంవత్సరాల క్రితం ఎవరైతే బాగా ఈ వొసిఫరస్గా ఉండేవారో, చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటి పవర్ కారిడార్స్లో ఉండేవారో 10 సంవత్సరాల క్రితం, వారు ఒక్కసారిగా ఏమైపోయారు? రెలిగేటెడ్. వాళ్ళు ఒక్కసారిగా కిందకి పడిపోయారు. రెలిగేటెడ్ అంటే వాళ్ళ స్థాయి తగ్గిపోయింది.
టు ద అబ్స్క్యూరిటీ. అబ్స్క్యూరిటీ అంటే డార్క్నెస్, అబ్స్క్యూరిటీ అంటే నాట్ మచ్ నోన్ అనే మీనింగ్ వస్తుంది. అబ్స్క్యూర్ అనేది యాడ్జెక్టివ్, అబ్స్క్యూరిటీ అనేది నౌన్. సో అబ్స్క్యూరిటీ ఆఫ్ ద డార్క్ నెట్ అలాంగ్ విత్ ఫ్లాట్ ఎర్తర్స్ అండ్ దేర్ ర్యాంక్స్ ఫిల్డ్ బై పర్వేనూస్. సో వీళ్ళు అందరినీ ఎవరు రీప్లేస్ చేశారమ్మా? దేర్ ర్యాంక్స్ అంటే దేర్ పొజిషన్స్. వారి పొజిషన్స్ తగ్గిపోయాయి కదా, రిలిగేట్ అయిపోయి అంటే తగ్గిపోయి ఎవరి ద్వారా ఫిల్ అయిపోయిందంట వారి పొజిషన్స్? పర్వేనూస్ అంటున్నాడు. పర్వేనూస్ అంటే సడన్గా రిచ్ అయిపోయిన వ్యక్తులు మనం పర్వేనూస్ అంటాం. అంటే వన్ నైట్లోనే మిలియనర్స్ అయిపోయేవాళ్ళు, వాళ్ళని మనం పర్వేనూస్ అంటాం. ఓకే, వన్ నైట్ రిచ్ పీపుల్ అయిపోవడం, సడన్గా రిచ్ అయిపోవడం, వాళ్ళని ఉద్దేశించి మనం పర్వేనూస్ అంటాం. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ మీరు రాసుకోవచ్చు. డెలిగేట్, రైట్. తర్వాత మనకి వొసీఫరస్ అనే పదం, ఆంథ్రోపోజెనిక్, చాలా వర్డ్స్ తగిలాయి. అండ్ పైవోటింగ్ మర్చెంట్స్. పైవోట్ అంటే ఇంపార్టెంట్ అనే మీనింగ్ వస్తుంది. పైవోటల్ మెజర్స్ అంటాం, అంటే సడన్గా ఒక డైరెక్షన్ని చేంజ్ చేయడం. పైవోటింగ్ మర్చెంట్స్ ఆఫ్ ద ఫాజిల్ ఫ్యూయల్ ఎరా, అంటే ఎక్కువగా ఫాజిల్ ఫ్యూయల్స్ని వాడి ఎవరైతే బాగా అందులో వ్యాపారం చేసిన వాళ్ళు, హూ సీ ఆపర్చునిటీ ఇన్ ద మెసానిక్ ఎక్స్పోజల్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. చూసారా, మెసానిక్ అనే పదం వాడాడు, అంటే ప్యాషనేట్, ఫెర్వెంట్ ఆర్ ప్యాషనేట్ని మనం మెసానిక్ అని అంటాం. ఓకే, మెసానిక్ అని అంటాం. తర్వాత వాడిన పదం ఏంటమ్మా? ఎస్పౌజల్. అది నౌన్గా వాడాడు, అబ్జర్వ్ చేశారా? సో ఎస్పౌజల్ అంటే ఏంటంటే అడాప్షన్ ఆర్ ఎంబ్రేసింగ్, దేనైనా వెల్కమ్ చేయడం, యాక్సెప్ట్ చేయడం, బ్యాక్ చేయడం. ఓకే, సో రెన్యూబుల్ ఎనర్జీని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే అక్కడ బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఫాజిల్ ఫ్యూయల్ ఎరా అంటే ఏంటి, ఇప్పుడు ఆ కాలం ముగిసింది, ఇప్పుడంతా రెన్యూబుల్ ఎనర్జీ వైపు మొగ్గు చూపిస్తుంది. ఎందుకంటే క్లైమేట్ క్రైసిస్కి మొత్తంగా చాలా వరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నవి ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చేటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కదా. సో ఇప్పుడు వీళ్ళకి ఒక ఫెర్వెంట్, ప్యాషనేట్ ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది రెన్యూబుల్ ఎనర్జీలో. దాన్ని ఎంబ్రేస్ చేసుకోవడంలో, యాక్సెప్ట్ చేసుకోవడంలో. ఎస్పోజల్ అంటే యాక్సెప్ట్ ఆర్ ఎంబ్రేస్. దెర్ ఈజ్ నో కంట్రీ టుడే that will not publicly affirm its faith in the scientific assessment. Publicly affirm అంటే మీనింగ్ ఏంటమ్మా? పబ్లిక్లీ సపోర్ట్, పబ్లిక్లీ షో. ఓకే, పబ్లిక్లీ దాన్ని స్ట్రాంగ్గా మీరు దాన్ని నిర్ధారించుకోవడాన్ని ఎఫర్మ్ అంటాం. ఇట్స్ ఫెయిత్ ఇన్ ద సైంటిఫిక్ అసెస్మెంట్. అసెస్మెంట్ అంటే ఇవాల్యుయేషన్, తెలుసు కదా. సో దట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ మస్ట్ బీ కంటైన్డ్ డ్రాస్టికలీ టు క్యాప్ ద రైజ్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్స్ టు 1.5 degrees. ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. 1.5 degrees కన్నా దాటితే చాలా ప్రమాదం అనే ఒక బెంచ్ మార్క్ ఏదైతే ఉందో, సో ఆ రైజ్ గ్లోబల్ టెంపరేచర్స్ 1.5 degrees దాటకుండా చేయడానికి, క్యాప్ అంటే అక్కడ ఏంటమ్మా? ఫిక్స్. క్యాప్ అంటే అక్కడికి ఆపేయడం అనే మీనింగ్ వస్తుంది. టు స్టాప్, ఓకే, టు ఫిక్స్ ఆర్ టు స్టాప్ ద రైజ్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్స్ టు 1.5 degrees. కంటైన్డ్ అంటే దాన్ని ఆపేయడం. మస్ట్ బి కంటైన్డ్. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ఆపేయాలి. కంటైన్ చేయడం అంటే ఆపేయాలి. అండ్ యెట్ ఇట్ హ్యాస్ నెవర్ ఇన్స్పైర్డ్ ఎనీ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ టు కట్ ఫాజిల్ ఫ్యూయల్ యూస్, ద డామినెంట్ సోర్స్ ఆఫ్ GHGs. ఇది అందరికీ తెలుసు. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల ఓకే క్లైమేట్ చేంజ్ మీద విపరీతమైనటువంటి ఇంపాక్ట్ పడుతుంది. గ్లోబల్ టెంపరేచర్స్ కూడా 1.5 degrees Celsius ఏదైతే దాటకూడదని పెట్టుకున్నామో మనం, సో దాన్ని ఎలా అయినా నివారించాలనే విషయం అందరికీ తెలుసు. బట్ నో కంట్రీ హ్యాస్ నెవర్ ఇన్స్పైర్డ్ ఎనీ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. ఎవరు కూడా అత్యంత అర్జెన్సీ కాదులే, మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే చాలా నిర్లిప్తంగా ఉన్నాయి. అందరికీ ఫ్యాక్ట్ అయితే తెలుసు, కానీ ఎవరు కూడా సెన్స్ ఆఫ్ అర్జెన్సీతో దాన్ని కంటైన్ చేసే ప్రయత్నంలో కనిపించట్లేదు. అందరికీ ఫ్యాక్ట్ అయితే తెలుసు, కానీ నో వన్ ఈస్ షోయింగ్ దట్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ టు కట్ ఫాజిల్ ఫ్యూయల్ యూజ్. ఫాజిల్ ఫ్యూయల్ యూజ్ని తగ్గించడంలో మాత్రం ఎవరు కూడా లేరు, ఇన్స్పైర్ అవ్వట్లేదని చెప్తున్నాడు. ద డామినెంట్ సోర్స్ ఆఫ్ GHGs. డామినెంట్ సోర్స్ అంటే మేజర్, డామినెంట్ అంటే మేజర్ సోర్స్ ఆఫ్ GHGs అంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ వల్లనే కదా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎమిట్ అవుతున్నాయి. సో అదే వాడు ఆ ఫ్యాక్ట్ని చెప్తున్నాడు. That it has taken nearly 3 decades for COP to acknowledge this fact as laid out in the Dubai Consensus suggests that political expediency and strategic second guessing has unfortunately weaponized even climate science. It has taken nearly 3 decades. 30 సంవత్సరాలుగా కాప్కి టైం పట్టిందంట టు అక్నాలెడ్జ్ దిస్ ఫ్యాక్ట్, దీన్ని గుర్తించడానికి. సో 30 సంవత్సరాలు పట్టింది ఈ ఫ్యాక్ట్ని అక్నాలెడ్జ్ చేయడానికి. యాజ్ లేడ్ అవుట్
ఎందులో అయితే పొందుపరిచారమ్మా? దుబాయ్ కన్సెన్సస్ అగ్రిమెంట్. కన్సెన్సస్ అంటే దుబాయ్లో జరిగినటువంటి ఒక అగ్రిమెంట్లో లేడ్ అవుట్ అంటే అక్కడ పొందుపరిచారు. అందులో పొందుపరిచినటువంటి ఫ్యాక్ట్లో ఏమైనా సజెస్ట్ చేస్తున్నారంటే పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే కన్వీనియన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి కన్వీనియంట్గా ఉండేటప్పుడు మనం రూల్స్ గురించి మాట్లాడడం. ఓకే, సో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు దాని గురించి మాట్లాడడం, కానీ మనం ఇన్వాల్వ్ కానప్పుడు రూల్స్ గురించి మాట్లాడడం. దట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ ఎక్స్పీడియన్సీ. అండ్ స్ట్రాటజిక్ సెకండ్ గెస్సింగ్కి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి గెస్ చేయడం, లేదంటే క్రిటిసిజం. ఓకే, సీరియస్ క్రిటిసిజంని కూడా మనం సెకండ్ గెస్సింగ్గా చెప్పొచ్చు. హ్యాస్ అన్ఫార్చునేట్లీ వెపనైజ్డ్ ఈవెన్ క్లైమేట్ సైన్స్. సో క్లైమేట్ సైన్స్ని వెపనైజ్ చేసేసాయంట. చాలా దురదృష్టవశాత్తు, అన్ఫార్చునేట్లీ అంటే దురదృష్టవశాత్తు క్లైమేట్ సైన్స్ని కూడా అవి వెపనైజ్ చేసేసాయి. అంటే మనకి కావాల్సినప్పుడు మనం మన కన్వీనియన్స్ ప్రకారంగా మనం స్ట్రాటజిక్గా వెళ్ళడం. ఓకే, దస్ కంట్రీస్ రెస్పాన్సిబుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఎమిటెడ్ కార్బన్ పాయింట్ టు రికార్డ్ టెంపరేచర్స్ అండ్ దేర్ లింక్స్ టు రైజింగ్ ఎమిషన్స్ వెన్ ఆర్గ్యూయింగ్ ఫర్ రీనింగ్ ఇన్ ఎమిషన్స్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్. చూసారా ఈ పదం, ఈ సెంటెన్స్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ కంట్రీస్ అయితే రెస్పాన్సిబుల్ అయ్యాయో ఫర్ మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఎమిటెడ్ కార్బన్ అంటే ఏంటి? ఆంథ్రోపోజెనిక్ అని అన్నాం కదా, అంటే హ్యూమన్స్ ఇన్వాల్వ్ అవ్వడం. సో హ్యూమన్స్ వల్ల ఎమిట్ అయినటువంటి కార్బన్, సో ఎవరైతే ఏ కంట్రీస్ అయితే రెస్పాన్సిబుల్ అయ్యాయో అవి పాయింట్ చేస్తున్నాయంట. ఎవరిని పాయింట్అవుట్ చేస్తున్నాయి? టు రికార్డ్ టెంపరేచర్స్ అండ్ దేర్ లింక్స్ టు రైజింగ్ ఎమిషన్స్ వెన్ ఆర్గ్యూయింగ్ ఫర్ రీనింగ్ ఇన్ అన్న స్టాపే. రీన్ ఇన్ అన్నది ఒక ఫ్రేజల్ వర్బ్. రీయింగ్ ఇన్ అంటే టు స్టాప్, టు కంట్రోల్ ఎమిషన్స్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్. ఈ డెవలప్డ్ కంట్రీస్ అనే కంట్రీస్ ఆల్రెడీ చాలా డ్యామేజ్కి కారకం అవే అయ్యాయి. ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నాయి? ఈ డెవలప్ అవుతున్న కంట్రీస్ నుంచి మనకి ఈ ఎమిషన్స్ ఎక్కువ వస్తున్నాయి, సో మీరు ఆపాలి అన్నట్టుగా వాళ్ళ వైపు డైరెక్ట్ చేస్తున్నాయి. వీళ్ళు ఆల్రెడీ చేయాల్సినటువంటి నష్టాన్ని ఆల్రెడీ చేసేసారు. ఇదంతా రైజ్ అవ్వడానికి కారణం వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు డెవలప్ అయిపోయారు. అయితే ఎవరైతే డెవలప్ అవుతున్నారో, డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో, సో వాటి నుంచి వచ్చేటువంటి ఎమిషన్స్ని చూసారా పాయింట్ చేస్తున్నాడు. పాయింట్ టు రికార్డ్ టెంపరేచర్స్. సో దాన్ని లింక్ చేసుకుంటూ ఆ రైజింగ్ ఎమిషన్స్ని మీరు తగ్గించుకోవాలి ఎమిషన్స్ అని ఆర్గ్యూ చేస్తున్నారు డెవలపింగ్ కంట్రీస్ వైపు చూపిస్తూ, పాయింట్అవుట్ చేస్తూ. హౌవెవర్ దే ఆర్ లోత్ అంటే అన్విల్లింగ్ అనే మీనింగ్ వస్తుంది. LOATH లోత్ ఈజ్ వర్బ్ అండ్ LOATHE లోత్ ఈజ్ adjective which is unwilling. They are unwilling to accept this link when developing and island nations demands funds as reparation for devastations already wreaked by climate change. దే అంటే ఇక్కడ ఎవరమ్మా? దే అంటే ఎవరైతే కంట్రీస్ రెస్పాన్సిబుల్ అయ్యాయో, అంటే డెవలప్డ్ కంట్రీస్ని ఉద్దేశించి ఇక్కడ దే అనే ప్రొనౌన్ని వాడటం జరిగింది. దే ఆర్ అన్విల్లింగ్ టు యాక్సెప్ట్. వారు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఏ విషయంలో? దిస్ లింక్. ఆ లింక్ని అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. వెన్ డెవలపింగ్ అండ్ ఐలాండ్ నేషన్స్, డెవలపింగ్ నేషన్స్, ఐలాండ్ నేషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫండ్స్ని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే యాజ్ రిపరేషన్స్ అంటున్నాడు, అంటే కాంపన్సేషన్ అంటాం కదా, రిపరేషన్స్ అనే పదాన్ని వాడాడు. అంటే పరిహారంగా, అంటే మీరు చేసినటువంటి నష్టానికి పరిహారం. ఆ పరిహారాన్ని మనం రిపరేషన్ అంటాం. సో మీరు చేసినటువంటి డ్యామేజ్, డివాస్టేషన్కి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఆల్రెడీ చాలా డ్యామేజ్ జరిగింది. రీక్డ్ బై అంటే డెస్ట్రాయిడ్ బై. ఓకే, కాజ్డ్ బై, డిస్ట్రాయిడ్ బై. రీక్ అంటే కొంచెం నెగిటివ్ కాంటెక్స్ట్లోనే వాడతాం. సో రీక్, హెవోక్ అనే పదం మనకి బాగా వినిపిస్తుంటుంది. సో హెవోక్ అన్నది మనకి డిస్టర్బెన్స్ అని, రీక్ అంటే క్రియేట్ ఇన్ నెగిటివ్ కాంటెక్స్ట్. సో డివాస్టేషన్స్ అంటే డ్యామేజ్. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల జరిగినటువంటి నష్టానికి పరిహారం అయితే ఇవ్వాల్సినట్లుగా డిమాండ్ చేశాయి ఎవరమ్మా? డెవలపింగ్ అండ్ ఐలాండ్ నేషన్స్. ద లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్, దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒక ఎట్టేజీలో దీని గురించి మన ప్రస్తావన వచ్చింది, కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. విచ్ రిసీవ్డ్ కమిట్మెంట్స్ వర్త్ $750 million and therefore cheered as a COP28 success has only been approved on the condition that it not be considered as compensation for historical carbon pollution. ఈ $750 million ఏవైతే కమిట్మెంట్స్ రిసీవ్ అయ్యాయో, ఇది దీన్ని ఎలా చూశారంటే COP28 యొక్క సక్సెస్గా దీని అందరూ చీర్ చేశారు. కాకపోతే ఇది అప్రూవ్ అయినటువంటి కండిషన్ ఏంటంట, అది అప్రూవ్ అయింది $750 million. సో ఇది ఒక సక్సెస్గా, COP28 సక్సెస్గా అందరూ అయితే బాగా చీర్ చేశారు. కాకపోతే అది ఏ కండిషన్స్లో అప్రూవ్ అయిందంట? ఇట్ కెనాట్ బీ కన్సిడర్డ్ యాజ్ కాంపన్సేషన్. మేము చేసినటువంటి
ఓకే, ఎమిషన్స్ వల్ల మేము ఇస్తున్నటువంటి కాంపెన్సేషన్గా దీన్ని భావించొద్దు అనే కండిషన్ మీద దీన్ని అప్రూవ్ చేశారు. అంటే వీళ్ళు తప్పు చేసినట్టుగా ఒప్పుకున్నట్టు అయిపోద్ది కదా. సో అందువల్ల మీరు దాన్ని కన్సిడర్ చేయకూడదు, నాట్ టు బీ కన్సిడర్డ్ అని అన్నాడు. ఈ ఫండ్ని మీరు కాంపెన్సేషన్గా తీసుకోవడానికి వీలు లేదు. కార్బన్ పొల్యూషన్కి కారణం అంటే హిస్టారికల్ అంటే వీళ్ళ ముందు నుంచి కాంట్రిబ్యూట్ చేశారు కదా పొల్యూషన్కి ఎమిషన్స్ ద్వారా. సో అందుకే హిస్టారికల్ కార్బన్ పొల్యూషన్ అనే పదాన్ని వాడాడు. రిలేటెడ్ టు దిస్ ఈజ్ ద లార్జర్ కన్సర్న్ దట్ కాప్ మీటింగ్స్ ఆర్ డీమ్డ్ యాజ్ హిస్టారిక్ ఓన్లీ వెన్ దే ఇన్సర్ట్ న్యూ వర్బ్ ఫ్రేజెస్. కాప్ మీటింగ్స్ హిస్టారిక్ అని ఎప్పుడు అంటారంట, కేవలం ఈ వర్బ్ ఫ్రేజెస్ వాడేటప్పుడే వీటిని హిస్టారిక్ అంటున్నారు. ఎలాంటి వర్బ్ ఫ్రేజెస్ అమ్మా? ఫేజ్ అవుట్ అంటే రిమూవ్ చేసేయాలి, ఫేజ్ డౌన్ తగ్గించాలి, ట్రాన్సిషన్ అంటే ఒక ఫామ్ నుంచి వేరే ఫామ్కి కన్వర్ట్ అవ్వాలి, అంటే ఫాజిల్ ఫ్యూయల్ నుంచి రెన్యూబుల్ ఫామ్లోకి చేంజ్ అవ్వడం. ట్రాన్సిషన్ అంటే ట్రాన్స్ఫర్మేషన్, ఆ చేంజ్ని ఉద్దేశించి మనం ట్రాన్సిషన్ అంటాం. ఆన్ కటింగ్ ఎమిషన్స్ బట్ ఆర్ బ్యానల్. బ్యానల్ అంటే ప్లెయిన్, బ్యానల్ అంటే ప్లెయిన్, నార్మల్, కామన్ అని చెప్తాం. వెన్ దే కన్సిడర్ హౌ లిటిల్ మనీ అండ్ టెక్నాలజీ హ్యావ్ బీన్ ఛానల్డ్ ఫర్ ఫాజిల్ ఫ్యూయల్ డీ అడిక్షన్. ఓకే, సో ఫేజ్ అవుట్, ఫేజ్ డౌన్, ట్రాన్సిషన్ అనే పదాలు, కటింగ్ ఎమిషన్స్ అనే పదాలు వాడేటప్పుడు అందరూ హిస్టారిక్గా చెప్పుకుంటున్నారు. హిస్టారిక్ అంటే ఏంటమ్మా? చరిత్రలో నిలిచిపోయినట్టు, చరిత్రలో నిలిచిపోయే విధంగా అని అంటాం కదా, దాన్ని మనం హిస్టారిక్ అని అంటాం. సో అటువంటి మీటింగ్స్లో ఈ వర్బ్ ఫ్రేజెస్ వాడేటప్పుడు మాత్రం అందరూ హిస్టారిక్ అంటున్నారు. కాకపోతే యాక్చువల్గా బ్యానల్, బట్ ఆర్ బ్యానల్ అంటున్నాడు అంటే నథింగ్ స్పెషల్ అని చెప్పడం, సంథింగ్ విచ్ ఇస్ వెరీ నార్మల్, దాన్నే బ్యానల్ అంటాం. వెన్ దే కన్సిడర్ హౌ లిటిల్ మనీ అండ్ టెక్నాలజీ, అసలు మనీ ఏమాత్రం కూడా వెచ్చించకపోవడం, టెక్నాలజీని వాడకపోవడం, హ్యావ్ బీన్ ఛానల్డ్ ఫర్ ఫాజిల్ ఫ్యూయల్ డీ అడిక్షన్. సో ఫాజిల్ ఫ్యూయల్ని ఫస్ట్ డీ అడిక్షన్ చేయాలి కదా, మెల్లమెల్లగా దాని యొక్క యూసేజ్ని తగ్గించుకుంటూ పోవాలి, అప్పుడు దాన్ని రీప్లేస్ చేయాలి రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీతో. సో దాన్ని రీప్లేస్ చేయడానికి కావాల్సినటువంటి మనీని, టెక్నాలజీని ఎంత కన్సిడర్ చేస్తున్నారన్న దాని మీద ఎక్కడ డిస్కషన్ లేదు, చాలా ప్లెయిన్గా ఉంటుందని చెప్తున్నాడు. ఇట్ ఈస్ టైం అంటే ఇప్పటికి సమయం మించిపోయింది, ఇప్పటికైనా అలర్ట్ అవ్వండి అని చెప్పేటప్పుడు మనం ఇట్ ఈస్ హై టైం, ఇట్ ఈస్ టైం అనే ఎక్స్ప్రెషన్ని వాడతాం. అంటే ఇప్పటికైనా మీరు అప్రమత్తం అవ్వండి. దట్ ఫ్యూచర్ మీటింగ్స్ యూజ్ ద సైన్స్ టు ప్రమోట్ justice and equity and strengthen faith in what is now one of the few working multilateral processes. ఫ్యూచర్ మీటింగ్స్లో అయినా సైన్స్ని మనం జస్టిస్ని, ఈక్విటీని ప్రమోట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అలానే స్ట్రెంగ్థెన్ ఫెయిత్ అన్నాడు, అంటే నమ్మకాన్ని సన్నగిల్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఓకే, ఫ్యూచర్ మీటింగ్స్లో సైన్స్ని, జస్టిస్ని, ఈక్విటీని ప్రమోట్ చేయడంలో మనం తీసుకెళ్ళాలి. ఫెయిత్ని, ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ మీద ఉన్నటువంటి ఫెయిత్ ఏదైతే ప్రస్తుతానికి కంటిన్యూ అవుతుందో దాన్ని మరింత బలోపేతం చేయడానికి మనం వాడుకోవాలి. ఓకే, మల్టీలాటరల్ ప్రాసెస్ అంటే మీకు తెలుసు కదా, మల్టీ అంటే మోర్ దాన్ టూ, మల్టీలాటరల్. సో చాలా కంట్రీస్ అన్నీ కలిసి ఒక మీటింగ్కి వెళ్తుంటారు కదా, మల్టీలాటరల్ ప్రాసెస్. సో బైలాటరల్ అంటే టూ, యూనిలాటరల్ అంటే సింగిల్, అలానే మల్టీలాటరల్ అంటే మోర్ దాన్ టూ. ఓకే, సో ఇటువంటి మీటింగ్స్లో మనం చాలా తక్కువగా వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇక ముందు జరిగే ఫ్యూచర్ మీటింగ్స్లో మాత్రం మనం సైన్స్ని, జస్టిస్, ఈక్విటీని ప్రమోట్ చేయడంలో మనం ఫెయిత్ని, మనకు ఉన్నటువంటి నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాడు. ఓకే, సో అంటే ఎవరెవరైతే కాంట్రిబ్యూట్ చేసేసారో ఆల్రెడీ, సో వారు ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ వైపు ఆంక్షలు విధించడం, ఇవి చేయండి అవి చేయండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో వాళ్ళు కూడా కాంపన్సేట్ చేయాలి వాళ్ళు చేసినటువంటి డ్యామేజ్కి. దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా ఇండస్ట్రియలైజ్ అయిపోయిన కంట్రీస్ మంచిగా రిచ్ అయిపోయిన తర్వాత కూర్చొని ఇప్పుడు వేదాలు వల్లించడం అన్న టైప్లో అయిపోయింది అనమాట. సో ఆ కాంటెక్స్లో మనకి ఈరోజు చాలా మంచి పదాలు వచ్చి అయితే ఎక్స్పీడియన్సీ అని చెప్పి, ఓకే, సెకండ్ గెస్సింగ్ అని చెప్పి, వెపనైజ్, చూసారా చాలా వర్డ్స్ వచ్చాయమ్మా. ఈరోజు ఆర్టికల్ అయితే చాలా అంత ఈజీ కాదు అర్థం చేసుకోవడం, బట్ కొంచెం టైం తీసుకున్నైనా ఈ వర్డ్స్ అన్నిటి బాగా నేర్చుకోండి అండ్ కాంటెక్స్ట్ని కూడా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ అమ్మా. సో వెరీ ఫస్ట్ వన్ ఇస్ బొంబార్డ్మెంట్. బొంబార్డ్ అనే నౌన్కి నౌన్ ఫామ్ ఏ బొంబార్డ్మెంట్. ఓకే, దిస్ ఈజ్ అ నౌన్. సో వాట్ డూ యూ మీన్ బై బొంబార్డ్మెంట్? బొంబార్డ్మెంట్ అంటే ఒకేసారిగా ఒక బాంబుల వర్షం అంటాం కదా, బొంబార్డ్మెంట్. సో ఆ వర్షాన్నే మనం బొంబార్డ్మెంట్ అని అంటాం. ఒకేసారిగా మల్టిపుల్ ఫ్లర్రీ, వాలీ, బ్యారేజ్, ఫుసిలేట్ అంటే ఒకేసారిగా
గుంపుగా వచ్చి ఒక దాడి చేయడం అన్న మీనింగ్లో వస్తుంది. ప్రెసిడెంట్ ఈజ్ అండర్ కాన్స్టెంట్ బొంబార్డ్మెంట్ ఫ్రమ్ ఎవ్రీ డైరెక్షన్, ప్రతి డైరెక్షన్ నుంచి ఒత్తిడి రావడం, బొంబార్డ్మెంట్. చాలా క్వశ్చన్స్ రూపంలో రావచ్చు, వెపన్స్ రూపంలో రావచ్చు, బొంబార్డ్మెంట్. ఓకే, నెక్స్ట్ ఓడియం. ఈ పదం చాలా కొత్తగా, అంటే లెస్ ఫ్రీక్వెంట్గా వాడే వర్డ్, అంత ఫ్రీక్వెంట్గా కనబడదు మనకి. సో ఓడియం అంటే ఒక రకమైనటువంటి డిస్గస్ట్, హేట్ అనే మీనింగ్ వస్తుంది, అంటే నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడే. ఓకే, దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ నెగిటివ్ కాంటెక్స్ట్ అమ్మా, నెగిటివ్ నౌన్గా మనం చెప్పుకోవచ్చు. హీ హ్యాడ్ టు బేర్ ద ఓడియం ఆఫ్ నెగ్లెక్టింగ్ హిస్ ఫ్యామిలీ, ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేసినటువంటి అపవాదు. ఓకే, స్ట్రాంగ్ డిజప్రూవల్ ఆర్ హేట్, అపవాదు అంటాం కదా, దాన్నే మనం ఓడియం అని చెప్పుకోవచ్చు. డిస్గస్ట్, అబోరెన్స్, రెపగ్నెన్స్, రెవల్షన్, ఆల్ దీస్ ఆర్ సిమిలర్ ఇన్ నేచర్. సో ఓకే, అపఖ్యాతి. ఓకే, హేట్, డిస్గస్ట్, అబోరెన్స్ ఇవన్నీ కూడా హేట్రెడ్కి దగ్గరగా ఉండే వర్డ్స్. రెవల్షన్, రెపగ్నెన్స్, నౌన్స్ ఇవన్నీ. రేషనల్ ఏ, రేషనల్ యాడ్జెక్టివ్, రేషనల్ ఏ నౌన్. రేషనల్ ఏ అంటే లాజిక్, రీజనింగ్. ఓకే, గ్రౌండ్స్, బేసిస్. సో ఏ బేసిస్ మీద అంటే లాజిక్ ఏంటి, ఆ లాజిక్ కానీ బేసిస్ అన్నా, గ్రౌండ్స్ అన్నా, రీజనింగ్ అన్నా, సో ఒక నిర్దిష్టమైనటువంటి లాజిక్. ఓకే, సెట్ ఆఫ్ రీజన్స్, రీజన్ ఏంటి, దాన్నే మనం లాజికల్ బేసిస్నే రేషనల్ ఏ అంటాం. తర్వాత గ్యాస్ లైటింగ్, ఈ టర్మ్ ఈ మధ్యన పాపులర్ అయిందమ్మా. గ్యాస్ లైటింగ్ అనే టర్మ్ అనేది కొంచెం పాపులర్ అయింది. అంటే మనం ఎవరినైనా కన్విన్స్ చేసేయడం, నిజం కాని దాన్ని కూడా నిజంలాగా నమ్మించే ప్రయత్నం చేయడం, దాన్నే మనం గ్యాస్ కొట్టడం అంటారు చూసారా. గ్యాస్ కొట్టడం అంటే ఏంటి, సో లేని దాన్ని ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేయడం, అలానే గ్యాస్ లైటింగ్ కూడా అలాంటిది. హిస్ గ్యాస్ లైటింగ్ వాజ్ ఎ డెలిబరేట్ అటెంప్ట్, అంటే కావాలనే చేసినటువంటి ఒక చర్య. టు కన్విన్స్ హెర్ దట్ షీ వాజ్ లూజింగ్ హెర్ గ్రాస్ప్, గ్రాస్ప్ అంటే గ్రిప్ అంతే కదా. డెలిబరేట్ అంటే ఇంటెన్షనల్ అనే మీనింగ్ వస్తుంది, ఇది యాడ్జెక్టివ్. ఓకే, కన్విన్స్ హెర్ దట్ షీ వాజ్ లూజింగ్ హెర్ గ్రాస్ప్ ఆన్ రియాలిటీ, రియాలిటీ మీద తనకున్నటువంటి అవగాహన, గ్రిప్ని కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. ఓకే, స్విండ్లింగ్ అనొచ్చు, హాక్సింగ్ అనొచ్చు, బ్యాంబోజ్లింగ్, కొంచెం టిపికల్ వర్డ్స్ ఇవి. ఓకే, సో కంట్రోల్ చేయడం, ఏదైతే ట్రూ కాదని నమ్ముతున్నారో వాటిని నమ్మే విధంగా వాళ్ళని ట్రై చేయడం. మేకింగ్ దెమ్ బిలీవ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ ట్రూ, నిజం కాని వాటిని నిజంలాగా నమ్మించే ప్రయత్నం చేయడం, దట్ ఈస్ గ్యాస్ లైటింగ్. అంటే నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం. క్యాజువాలిటీ అంటే దోస్ హు ఆర్ ఇంజ్యూర్డ్. ఓకే, ఒక యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తుల్ని, లేదంటే బాగా గాయాలతో ఉన్న వ్యక్తుల్ని క్యాజువాలిటీ వార్డ్ అంటారు కదా మనకి హాస్పిటల్లో. సో చాలా ఎమర్జెన్సీతో వాళ్ళని వేరేగా షిఫ్ట్ చేస్తారు క్యాజువాలిటీ వార్డులో. విక్టిమ్, ఫెటాలిటీ ఆర్ మార్టాలిటీ. ద ట్రైన్ వాజ్ డిరైల్డ్ బట్ దేర్ వాజ్ నో క్యాజువాలిటీస్, పోలీస్ సెడ్, నో డెత్స్ అనే మీనింగ్ వస్తుంది. పర్సన్ ఇంజూర్డ్ ఆర్ కిల్డ్ ఇన్ ఏ సీరియస్ యాక్సిడెంట్ ఆర్ వార్. హోస్టేజ్, హోస్టేజ్ అంటే బందీలు కదా. ఎవరినైతే బందీలుగా మనం పెట్టుకుంటామో వాళ్ళని మనం హోస్టేజెస్ అంటాం. క్యాప్టివ్ అని చెప్పచ్చు, డిటైనీ అనొచ్చు, ప్రిజనర్ అనొచ్చు. సో ఎవరినైతే మనం బందీలుగా ఉంచుతాం, సమ్వన్ హూ ఇస్ మేడ్ అ ప్రిజనర్ ఇన్ ఆర్డర్ టు ఫోర్స్ అదర్ పీపుల్ టు డూ సంథింగ్. సో వాళ్ళ చేత మనం పనులు చేయించుకోవడానికి. ఓకే, సో మీ వాళ్ళని మేము ప్రిజనర్స్గా చేసేసాం అని చెప్పి బెదిరించి మనకు కావాల్సిన పనులు మనం చేయించుకోవడం. ఓకే, 20 మందిని హోస్టేజెస్గా చేశారంటే క్యాప్టివ్గా పెట్టారు. మ్యాండేట్, మ్యాండేట్ అంటే అర్థం ఏంటమ్మా, తీర్పు. ఇన్స్ట్రక్షన్, డిరెక్టివ్, ఇట్స్ నౌన్. ఆర్ డెలిగేట్స్ హ్యావ్ బీన్ మ్యాండేటెడ్, వర్బ్గా కూడా వాడచ్చు. అంటే ఇన్స్ట్రక్టెడ్, హ్యావ్ బీన్ మ్యాండేటెడ్ అంటే మీరు చేయాల్సిందే అని ఒక ఆర్డర్ పాస్ చేయడం. సో టు ఆర్డర్ సమ్వన్ టు డూ సంథింగ్, వర్బ్గా ఇక్కడ వాడడం జరిగింది యూసేజ్లో. మ్యాండేట్ అంటే తీర్పు అనే మీనింగ్ కూడా నౌన్గా వాడచ్చు. పబ్లిక్ మ్యాండేట్ అంటాం కదా, ప్రజా తీర్పు. సో దట్ ఈస్ మ్యాండేట్. ఇన్స్ట్రక్షన్ ఆర్ డిరెక్టివ్, రైట్, దట్ యూ హ్యావ్ టు ఫాలో. ఫేస్ ఆఫ్, ఫేస్ ఆఫ్ అనేది ఒక నౌన్. ఓకే, ఫేస్ ఆఫ్ అంటే ఇక్కడ వర్బ్గా వాడాడు. యాంగ్రీ క్రౌడ్స్ ఫేస్డ్ ఆఫ్ అంటే ఇక్కడ వర్బ్గా వాడాడు, నౌన్గా కూడా వాడచ్చు, నౌన్ అండ్ వర్బ్. ఫేస్ ఆఫ్ అంటే ఒకరితో ఒకరు తలపడ్డం. రైవల్రీ, డ్యూయల్, కాంపిటీషన్ ఆర్ కన్ఫ్రంటేషన్, బ్యాటిల్. సో ఒకరితో ఒకరు తలపడటం అనే మీనింగ్. టు మీట్ అన్ అపోజింగ్ పర్సన్, గ్రూప్ ఆర్ స్పోర్ట్స్ టీమ్ టు ఆర్గ్యూ ఆర్ కంపీట్, ఆర్గ్యూ చేయడం కానీ కంపీట్ చేయడం. సో ఒకరితో మనం ఫేస్ ఆఫ్ అంటే కంపీట్ చేస్తున్నాం, వారితో తలపడబోతున్నాం అనే మీనింగ్లో యూ యూజ్ దిస్ వర్డ్ ఫేస్ ఆఫ్. ఎక్కువగా మనకి క్రికెట్ మ్యాచెస్లో 2 టీమ్స్ తలపడుతున్నాయి అన్నప్పుడు మనకి ఫేస్ ఆఫ్, రైవల్రీని సజెస్ట్ చేస్తూ 2 టీమ్స్, 2 అపోజింగ్ ఇండివిజువల్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, టీమ్స్ కావచ్చు, రైట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. హోప్ యూ లైక్ ది సెషన్. నేర్చుకున్నటువంటి విషయాల్ని
ఓకే, నోట్స్లో రాసుకోండి. అలానే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.